హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు అసలు మనిషి వివాహం ఎందుకు చేసుకోవాలి, వివాహం అయిన తర్వాత ఏం చేయాలి, పితృదేవతల్ని ఎందుకు ఆరాధించాలి, ఇలాంటి విషయాలన్నీ ఒక కథ ద్వారా చెప్పుకుందాము. పూర్వకాలంలో రుచి అనే విప్రోత్తముడు మాయామోహం నుంచి విడిపడి నిర్భయుడై ఎక్కువ జపతపాల్ని చేస్తూ విధి ప్రకారం కర్మల్ని చేస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని త్యజించి ఒక్కపూటే భుజిస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉంటే పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి, నాయనా, నువ్వు ఇంకా వివాహం ఎందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమని, స్వర్గప్రాప్తికి మోక్షప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతల్ని, పితరుల్ని, ఋషుల్ని, అతిథుల్ని, యాజకుల్ని భోజనం పెట్టడం ద్వారా, పూజ, దానం మొదలైనవి చేయడం ద్వారా సంతృప్తిపరిచి ఉత్తమ లోకాల్ని చేరుకోగలడు. దేవతల్ని స్వాహామంత్రాలతోనూ, పితరుల్ని స్వధామంత్రాలతోనూ, అతిథుల్ని, సేవకుల్ని అన్నదానంతోనూ ఆనందింపచేయగలడు. అలా చెయ్యకపోతే నీ పితృరుణం, దేవరుణం తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుషులకి, ఋషులకి, ఇతర జీవాలకి కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాసం స్వీకరించడం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టును కూడా చేరుకోలేని బ్రతుకులెందుకు పుత్రా? ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నువ్వు మరణించాక నరకానికే పోతావు. మళ్ళీ జన్మ ఎత్తినా గాని తర్వాతి జన్మలో కూడా కష్టాలే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది అన్నారు. రుచి ఆ మాటలు విని ఎంతో వినయంతో ఇలా బదులిచ్చాడు. మహానుభావులారా, మానవ జీవితంలో దేన్నైనా సరే పరిగ్రహించడం ఎంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని, అందుచేత దేనిని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను. దానివల్లనే అనర్థానికి మొదటి మెట్టు అయిన స్త్రీని పరిగ్రహించడం అనే దాని వైపు మొగ్గలేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఆశకి ఉంది. అందుచేతనే నేనేదీ ఆశించలేదు. విద్య ద్వారా సజ్ఞానోపార్జన రూపిణి అయిన జలం ద్వారా తన ఆత్మని నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడును. విద్వాంసులు ఎంతో మంది అనేక విధాలుగా సాంసారిక కర్మలు అనే రూపంలో పంకిళ్లలో కూరుకుపోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకి దాసోహమైపోయే మనిషే స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియుణ్ణై తత్వజ్ఞానమనే తేట నీటితో నా ఆత్మని ప్రక్షాళనం చేసుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ పితృదేవతలు, నాయనా, నువ్వు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు, సార్వజనీనము కాదు, లోక కళ్యాణ కారకము కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. అవి పూర్వ జన్మల నుంచి తెచ్చుకున్నవి కొన్ని, ప్రారబ్ధ కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే. ప్రారబ్ధ పాపపుణ్యాలు దుఃఖ సుఖ భోగాలతో పోతాయి. నువ్వు విద్వాంసులు చెప్పారు అని చెప్పిన ఆత్మ ప్రక్షాళనం ఆ సుఖదుఖ అనుభవాల ద్వారా జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అన్నారు. ఓ పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య, మాయ బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా. మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని ఎందుకు బలవంత పెడుతున్నారు అన్నాడు రుచి. నాయనా, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కానీ విద్యావంతుడు అవడం కూడా ఒక కర్మే కదా. మాయని, అవిద్యని విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా. సజ్జనులు ఎప్పుడూ శాస్త్రాలచే చెప్పబడిన విహిత కర్మల్ని ఉల్లంఘించరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారు చేయాలి. అలా చెయ్యని వారు అధోగతి పాలవుతారు. కర్మల్ని స్వీకరించకుండా ఉండడం ఆత్మ ప్రక్షాళన హేతువే. కానీ అది దేనిని పరిగ్రహించకపోవడం ఆత్మ ప్రక్షాళన హేతువే. కానీ ఆ అపరిగ్రహం కర్మల విషయంలో స్వీకరించదగినది కాదు. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి
నువ్వు ఉద్ధరింపబడుతున్నావు కదా. వంశాన్ని అభివృద్ధిపరిచి యజ్ఞయాగాదుల్ని చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైన మనిషి. అతడికి నిజమైన తోడు నీడ స్త్రీయే. నువ్వు వివాహం చేసుకోకుండా వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు. అవిద్య విషంతో సమానమని విద్వజనులు నీకు చెప్పారు కదా. ఆ విషం కూడా మానవునికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది కదా. ఒక్కొక్క చోట ప్రాణరక్షణ కూడా చేస్తోంది ఆ విషం. కాబట్టి కర్మల వల్ల అవిద్య మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. కాబట్టి ఆ కర్మల్నే నువ్వు చెయ్యి. పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అని వివరించి చెప్పారు ఆ పితృదేవతలు. ఆ బోధనలకి తల ఉగ్గిన రుచి, పితరులారా మీ మాటని జవదాటలేను, కానీ నేను వృద్ధుణ్ణైపోయాను. నాకిప్పుడు పిల్లని ఎవరిస్తారు? అయినా నేను అకించనుణ్ణి, నాదంటూ ఏమీ లేనివాణ్ణి. ఇటువంటి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కష్టసాధ్యం అని చెప్పాడు. నాయనా, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో కానీ నువ్వు గృహస్థుడివి కాకపోతే నీ పితరులమైన మేమంతా పతనమైపోతాము, నువ్వు అధోగతి పాలవుతావు అంటూ రుచి పితరులంతా అదృశ్యమయ్యారు. బ్రహ్మ సంభవుడు బ్రహ్మర్షి అయిన ఆ రుచి పితరులు చెప్పిన దాని గురించి ఆలోచించి స్త్రీ కోసం కాకపోయినా పితరులు చెప్పిన కర్తవ్యాన్ని పాటించడం కోసం వనంలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చుని బ్రహ్మనుద్దేశించి 100 దివ్య సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, విప్రోత్తముడా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. సంపూర్ణ విశ్వాసానికే గతిని ప్రసాదించే ఆ బ్రహ్మదేవుడికే తన గతిని వివరించి తన పితరుల అభిలాషని వివరించాడు రుచి. ఓ విప్రోత్తమా, నువ్వు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉంది. ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకి శ్రాద్ధ పిండదానాలను చేసి వారి అభిలాషని తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పిన స్త్రీ పరిగ్రహణం తగినదే. అందువల్ల ఈ విషయాన్ని ధ్యానంలో ఉంచుకు. అందువల్ల నువ్వు వారినే పూజించు. వారే నీకు అన్ని కోరికల్ని నెరవేర్చగలరు. వారికి సాధ్యం కానిది ఉండదు. ఆ పూజకి సంతుష్టులైన పితరులు స్త్రీ పుత్రులు నీకు భార్యాపుత్రులనే కాకుండా నువ్వు కోరినది ఏదైనా ప్రసాదించగలరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు బ్రహ్మ. అప్పుడు రుచి నదీ తీరంలో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ముందుగా తన పితరులకి తర్పణాలిచ్చి వారిని సంతృప్తిపరిచాడు. తర్వాత భక్తిపూర్వకంగా వారిని స్తుతించాడు, ఆరాధించాడు. అలా రుచి ద్వారా స్తుతించబడిన తేజస్వరూపులైన అతని పితృగణం వారంతా కూడా దశ దిశల్ని వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమయ్యారు. అతడు వారిలో ప్రతి ఒక్కరిని మంత్రసహితంగా గంధాక్షతలతో పూజించాడు. ఆ పితరులు ఎంతో ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమన్నారు. రుచి తనని బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగిన శ్రేష్ఠురాలైన దివ్యపత్నిని ప్రసాదించమని వేడుకున్నాడు. పితృదేవతలు రుచితో, ఓ మునిశ్రేష్ఠుడా, నాయనా, ఈ క్షణంలోనే నువ్వు కోరుకున్న పత్ని లభిస్తుంది. నీకామె ద్వారా గొప్ప పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి 3 లోకాలకి కూడా అధిపతి కాగలిగే రౌచుడనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నువ్వు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజల్ని సృష్టించి చివర్లో ధర్మ తత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి పొందుతావు. నీ స్తోత్రం మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది. కాబట్టి మేము ఇక మీద ఈ స్తోత్రం ద్వారా మమ్మల్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించిన వారి పట్ల ప్రసన్నులమై వారికి ఉత్తమమైన భోగాల్ని, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయుర ఆరోగ్యాల్ని, పుత్రపౌత్రాదుల్ని ఇస్తాము. శ్రాద్ధ కర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాము. ఏ శ్రాద్ధ కర్మలో అయితే ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకి సరిపడినట్లుగా తృప్తిని పొందుతాము. హేమంత ఋతువులో ఈ స్తోత్రం చేసేవారిపై మా అనుగ్రహం 12 ఏళ్ల వరకు, శిశిరంలో అయితే 24 ఏళ్ల వరకు, వసంత గ్రీష్మ ఋతువుల్లో 16 సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూనే ఉంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడే ఈ స్తుతి
మాకందరికీ అక్షయ తృప్తినిస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తి మీద అక్షయంగా ఉంటుంది. ఇంకా శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని కావిస్తే మేము 15 ఏళ్ల పాటు తృప్తి పొందుతాము. నాయన రుచి, ఈ సంపూర్ణ స్తోత్రం ఒక చోట వ్రాయబడి ఏ గృహంలో అయితే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా వెళ్ళి ఆ యజమానిని అనుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా, మాకు శ్రాద్ధం పెట్టేవారు బ్రాహ్మణ భోజన సమయంలో ఇప్పుడు నువ్వు స్తుతించిన ఈ స్తోత్రాన్ని తప్పక వినిపించాలి అని చెప్పి ఆ పితరులు అంతర్ధానం చెందారు. ఆ తర్వాత పితృదేవతల కృప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి బ్రహ్మలోచ అనే అప్సరస ఆవిర్భవించింది. మనసుకి ప్రీతి కలిగించే అందంతో పాటు అన్ని శుభలక్షణాలు కలిగిన వేరొక కన్య ఆమె వెనక్కే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. బ్రహ్మలోచ అతనితో, ఓ తపస్వి శ్రేష్ఠ, నేనొక అప్సరని, వరుణపుత్రుడు మహాత్ముడు అయిన పుష్కరుని ద్వారా నాకు ఈ సౌందర్యవతి అయిన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అనే పేరు గల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. కాబట్టి మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకి మనువే పుత్రునిగా పుడతాడు అని చెప్పింది. అలాగే అని అంగీకరించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడయ్యాడు. వారికి కలిగిన పుత్రుడే 13వ మనువు రౌచుడు. ఈ రుచి ప్రజాపతి చెప్పిన పితృదేవతా స్తోత్రాన్ని శ్రాద్ధ కర్మలప్పుడే కాకుండా మకర సంక్రమణం రోజు, మహాళయ పక్షాలలో పితృకార్యాలు నిర్వహించే రోజున పఠిస్తే ఆ ఫలితం అంతా ఇంత అని చెప్పలేనిది అనంతమైన ఫలితాల్ని పితృదేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ స్తోత్రాన్ని మనం ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా రాసుకుని జాగ్రత్త పరుచుకుని ఆయా రోజుల్లో పఠిద్దాం. ఆ స్తోత్రాన్ని తరువాతి భాగంలో అందిస్తాను. హరి ఓం.